హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. ఈరోజు మేము దుబాయ్లో ఉన్న డిజర్ట్ సఫారీకి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా డిజర్ట్ సఫారీలో ఉన్న ఫీలింగ్ పక్కా తెప్పిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మేమైతే మా దగ్గర నుంచి 3:30కి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు అక్కడ 4:30 వరకు ఉండమన్నారు. మా దగ్గర నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. మేము ప్యాకేజ్ ఇద్దరికి కలిపి 70 AEDకి బుక్ చేసుకున్నాము. వాళ్ళది పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంది, కానీ ఇద్దరికి కలిపి 160 AED అవుతుంది. సో పైసలు అయితే ఎవరికి ఊరికే రావు కదండి, అందుకే మేమైతే మా వెహికల్లో స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు అక్కడ కార్ది ఫ్రీ పార్కింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు పంపిన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇన్ కేస్ వాళ్ళది పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటే వాళ్ళు మన లొకేషన్కి 2 o'clockకి వచ్చి పిక్ చేసుకుంటారు. అక్కడ కనిపిస్తున్న బస్సెసే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెహికల్స్లోనే మనల్ని వాళ్ళు క్యాంప్ వరకు డ్రాప్ చేస్తారు. సో మన కార్స్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ పార్క్ చేసుకోవాలి. వాళ్ళ వెహికల్స్ అన్నీ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. మా కార్ ఏమొచ్చి ఇదేనండి. సో ఇంకా ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం 4 members అయితే వాళ్ళ రైడ్ స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ డ్యూన్ డాషింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రైడ్ అయితే మస్తు మజా వచ్చింది. సో మా క్యాంప్కి అయితే తీసుకొని వచ్చి డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన వెంటనే డ్రైవర్ మళ్ళీ వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఇక్కడ దిగిన వెంటనే వాళ్ళది UAE నేషనల్ బర్డ్ అంట ఇది. దీంతో పిక్స్ తీసుకోవడానికి ఇస్తారు, కానీ ఇది ఫ్రీ మాత్రం కాదండి, ప్యాకేజ్లో రాదు. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా 15 AED పే చేయాలి. మన ఫోన్లో పిక్స్ తీసుకోవచ్చు అండ్ వాళ్ళ క్యామ్తో కూడా పిక్స్ తీస్తారు. ఈ డిజర్ట్ సఫారీలో మెయిన్గా ఇది కార్డ్ బైకింగ్ అంట, చాలా ఫేమస్. ఇక్కడ డిజర్ట్ సఫారీకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇది చేస్తారు, కానీ ఇది కూడా ప్యాకేజీలో రాదు, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పే చేయాలి. ఇది 100 AED నుంచి స్టార్ట్ అవుతుంది. మా బైక్ అక్కడ ఉంది. ఈ గ్యాప్లో మేమిద్దరం ఒక సెల్ఫీ అయితే లాగేసాము. ఇదే మేము తీసుకున్న బైక్, వైట్ కలర్ తీసుకున్నా, ఎందుకంటే నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి వైట్ కలర్ది తీసుకున్నాం. సో రైడ్ అయిపోయిన వెంటనే మేము సన్సెట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ షూస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. గర్ల్స్ అయితే హీల్స్ కానీ నార్మల్ వేరే చెప్పల్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు. బాయ్స్ కూడా సేమ్. షూస్ అయితే ఈజీగా శాండ్లో నడవడానికి అవుతుంది.
మా శ్రీవారు నేను చెప్పినా వినకుండా బూట్స్ వేసుకున్నాడు, అస్సలు నడవలేకపోయాడు. నేనైతే ఫాస్ట్గానే ఎక్కేసాను షూస్ వేసుకున్నా కాబట్టి. క్యాప్, సన్ గ్లాసెస్ కంపల్సరీగా క్యారీ చేయాలి. ఇంకా సన్ స్క్రీన్ కూడా ఫుల్గా రాసుకోవాలి. ఫుల్గా అంటే ఫుల్గా ఎండ ఉంది ఇక్కడ. పైకి అయితే ఫాస్ట్గానే ఎక్కేసాను. ఎక్కిన వెంటనే ఫొటోస్కి అయితే ఫోజులు మాత్రం ఇచ్చేసాను. నేను ఫొటోస్ తీయమని ఫోజులు ఇస్తే మా ఆయన మాత్రం మొత్తం వీడియో తీశారు. సో ఇచ్చిన ఫోజులన్నీ వేస్ట్ అయిపోయాయి. చాలా అంటే చాలా కష్టపడి ఫోజులు ఇచ్చాను. సన్సెట్ ప్లేస్కి వచ్చిన వెంటనే పైన అయితే ఒక రెడ్ కలర్ బైక్ కనిపించింది. దానితో కూడా ఫొటోస్ లాగేసాము ఇద్దరం కలిసి. సో అందరూ మెల్లగా వస్తున్నారు సన్సెట్ అవుతున్న టైంకి. మేమైతే ఫస్టే వచ్చేసాము, క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి తొందరగానే వచ్చేసాం పైకి. సన్సెట్ అవుతున్న టైంలోని శాండ్ అయితే గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సన్సెట్ని మాత్రం పక్కా ప్రిఫర్ చేస్తాను. నాకు చాలా ఇష్టం. సన్సెట్ అవుతున్న టైంకి మాత్రం పక్కా ఉంటాను. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. షూస్ వేసుకున్నా కాబట్టి ఈజీగా నడవడానికి అవుతుంది. మా ఆయన మాత్రం బూట్స్ వేసుకొని అక్కడే ఒక్కటే ప్లేస్లో ఉండి వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. సన్సెట్ అయిపోయిన తర్వాత క్యాంప్కి వెళ్ళడానికి అయితే కిందకి దిగుతున్నాం. మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయిపోతే ప్లేసెస్ షోస్ కవర్ చేయడానికి ముందు కూర్చోవాలని ముందే వెళ్తున్నాము. మళ్ళీ అందరూ వచ్చేసాక ప్లేసెస్ అయితే దొరకవు. ఇక్కడ క్యామిల్ రైడ్ కూడా ప్యాకేజీలో ఫ్రీ ఉంది, కానీ మేము క్యామిల్ రైడ్ అయితే చేయలేదు. హార్స్ రైడింగ్ కూడా ఉంది, దానికి మళ్ళీ పే చేయాలి. మా క్యాంప్ నెంబర్ 33. అక్కడ చూపిస్తున్న స్టేజ్ మీద షోస్ జరుగుతాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విఐపి, రైట్ సైడ్లో నార్మల్ ప్యాకేజ్ ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ ఉండదు. విఐపి వాళ్ళకి సోఫా ఇస్తారు, నార్మల్ వాళ్ళకి కింద అరేబియన్ టైప్ కూర్చోవడానికి ఉంటుంది. సో మేమైతే అదే తీసుకున్నాము. ఇక్కడ స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ ఎంట్రీ అయిన వెంటనే ఫ్రీ టీ అండ్ కాఫీ ఉంటుంది. నేను టీ, కాఫీ తాగను కాబట్టి ఆలీ అయితే కాఫీ తీసుకున్నాడు. నేను మాత్రం ఫ్రీ హెన్నా దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ అరేబియన్ డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా, కానీ అందరూ వేసుకున్నారు కాబట్టి మాకైతే వేసుకొని పిక్స్ దిగాలనిపించలేదు అవి. సో నెక్స్ట్ అయితే హెన్నా పెట్టించేసుకున్నాను.
ఇందులో 2 టైప్స్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది, ఒకటి ఇది నార్మల్ నేను వేయించుకుంటుంది. ప్రీమియం అంటే కొంచెం ఫుల్గా వేస్తారు, నాకైతే అది నచ్చలేదు, ఇది మాత్రం నచ్చింది, క్యూట్గా ఉంది. స్పార్క్స్ కూడా చేసింది ఆమె పైన, సో చూడ్డానికి బాగుంది. నెక్స్ట్ అయితే ఎక్కడ కూర్చోవాలా అని చూస్తున్నాము. సో ఫ్రంట్ సైడ్లో కూర్చుంటే షోస్ అయితే బాగా కవర్ చేయొచ్చు అనేసి ఫ్రంట్ రోకి అయితే వెళ్ళిపోతున్నాము. స్టేజ్కి ఫ్రంట్లో అయితే కూర్చున్నాం ఇద్దరం. ఈ సిట్టింగ్ అయితే నాకు నచ్చింది, కిందన పిల్లోస్ వేసుకొని కూర్చోవాలి, అరేబియన్ మోడల్ టైప్. నా పక్కన అయితే అరబిక్ వాళ్ళు కూర్చున్నారు, సో వాళ్ళని వీడియో తీస్తున్నా. నా పక్కన కూర్చున్న అతను అయితే చూశాడు, నాకు భయం వేసింది, ఏదో హెన్నా చూపిస్తున్నట్టు కవర్ చేశాను గ్యాప్లో, ఎక్కడ తిడతారో అని. నెక్స్ట్ హెన్నా పెట్టుకొని కూర్చోడానికి కంఫర్ట్గా లేదు, అందుకే వచ్చి వాష్రూమ్లో అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది నేను చెప్పాను కదా బయట వాళ్ళ క్యామ్లో తీసిన పిక్, ఇలా ఆల్బంలో ప్రొవైడ్ చేస్తారు మనకి. వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు మనం ఎక్కడ కూర్చున్నామని ఆల్బమ్ తీసుకొని. ఇది కూడా ప్యాకేజ్లో రాదు, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా 20 AED పే చేయించుకున్నారు. నా పక్కన కూర్చున్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మేమైతే స్నాక్స్ కోసం వెళ్ళి తెచ్చుకున్నాము, పకోడీ అండ్ కోక్ ప్రొవైడ్ చేశారు స్నాక్స్ టైంలో. నెక్స్ట్ మన ఇండియన్స్లో ఎవరిదో బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మన ఇండియన్స్ ఎక్కడున్నా రచ్చ చేస్తారు కాబట్టి కొంచెం సేపు అయితే రచ్చ చేస్తారు స్టేజ్ని అంతా. నెక్స్ట్ వాళ్ళ ట్రెడిషన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. బెల్లీ డ్యాన్స్ అయిన వెంటనే డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బఫే సిస్టమ్. సో క్యూ చూసారా ఎంత ఉందో. నేనైతే తెచ్చేసుకున్నాను ఫుడ్, చికెన్, పాస్తా, రోటీ, రైస్, దాల్ పెట్టారు.
షోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్కలా ఉంటుంది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు షోస్ అన్నీ. తింటున్న టైంలోనే ఒక షో స్టార్ట్ అయింది. ఇది సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను తింటున్నా కాబట్టి.
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. This and అందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా షోస్ అన్నీ అయిపోయాక బయటకైతే వచ్చేసాము. నేనైతే బెల్లీ డ్యాన్స్ అండ్ ఫైర్ షో మాత్రం బాగా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. నా అరుపులు మీకు వినిపిస్తాయి వీడియోలో కూడా. సో పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, కార్ పార్క్ చేసే ప్లేస్కి. వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు షోస్ అన్నీ అయిపోయిన తర్వాత. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.